రైతులకు రైతు బంధు లేదా బోనస్ ఏదో ఒకటి పూర్తిగా ఇవ్వండి. రెండు సంపూర్ణంగా రాకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలి. తన బిడ్డ పెళ్లి ఉంది, బెనిఫిట్స్ ఇప్పించండి అని నాకు ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ దరఖాస్తు ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంత మొత్తం ఎక్కువైతే అంత తొందరగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఇప్పటికి 2 దరఖాస్తులు నా చేతులు ఉన్నాయి. ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్. ఆయన బిడ్డ పిల్లలు ఉందంటే రిటైర్మెంట్ డబ్బులు రావాలని 2 దరఖాస్తులు ఇచ్చినారు నాకు ఇప్పుడే. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2,000 కోట్ల వరకు ఇస్తూ ఉన్నారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాను కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది రైతు భరోసా కంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే